మీరు హీరోగా చేశారు. హీరోయిన్స్‌తో రొమాన్స్‌లు ఉంటాయి, సాంగులు ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొంతమంది హీరోయిన్‌లు మీరు ఫాదర్‌గా చేస్తున్నారు. అప్పుడు హీరోయిన్‌లను చూసారు. ఇప్పుడు హీరోయిన్‌లను చూస్తున్నారు. హీరోయిన్‌ల విషయాలు మాట్లాడుకోవాలంటే మీకు ఎప్పటికైనా హీరోయిన్సే. హ్మ్. మనకి రొమాన్స్ చేసిన సీన్ ఎక్కడ ఇచ్చారు? చేసినవి 3, 4 సినిమాలు అవి కూడా పోయినాయి. పోయిన సినిమాలు ఇంకా రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్ అంటే సోలో అంత scene సాంగులు, డాన్సులు, పాటలు అవి ఉన్నాయి కదా. హ్మ్. లాంగ్ కెరీర్ అప్పట్లో హీరోయిన్స్ లాంగ్ కెరీర్ ఉంది. సౌందర్య గారు, లాంగ్ కెరీర్ ఉంది. రోజా గారు, సౌందర్య గారు, హ్మ్. ఆమెని స్టిల్ ఇప్పుడు చేస్తుంది. హ్మ్. ఇప్పుడు ఆమెనే కాదు. ఆమెను ఉంది. నేను వచ్చేసరికి ఆమెని పెద్ద హీరోయిన్. బాలయ్య బాబు పక్కన, కమల్ హాసన్ గారి పక్కన అని చేసింది. హ్మ్. ఇప్పుడు నా పక్కన చేస్తుంది. హ్మ్. ఇక్కడ మిద్దరం మీ కాంబినేషన్‌లో ఉన్నాయి ఇప్పుడు? 3 పిల్లలకు మిద్దరం సినిమా చేస్తున్నాం. హ్మ్. ఆల్రెడీ విజయభాస్కర్ గారి సినిమా చేసాం. ఇంకో సినిమాలో పక్కన మిద్దరం అన్నా చెల్లెం. ఓహ్! ఓహో! అలాగే రోజా గారిని టీవీ తీసుకొచ్చింది నేనే. అవునా? అంతవరకు నాకు తెలిసి ఆవిడ టీవీ చేయాలి. మౌట్స్ పెల్లమ్స్కి హ్మ్. ఒక సిరీస్ అయిపోయాక రెండో సిరీస్కి నేను రోజా గారిని వెళ్ళి సెకండ్ సిరీస్‌కి. సెకండ్ సిరీస్కి అప్పుడు అనలేదా నేను పెద్ద హీరోయిన్ని ఇంకా టీవీ అసలు ఆవిడ అసలు అలాగే నాకు ఎంత ఇష్టమో శివాజీ అని. ఆ. రోజా గారిది నాది కూడా మంచి రిలేషన్. హ్మ్. ఆవిడది నాది. ఓకే. అవును, మంచి ఓకే. నాకు చాలా ఇష్టం. నాకు కూడా నేనంటే ఆవిడకి చాలా ఇష్టం. ఓకే. ఇప్పటికి టచ్‌లో ఉంటారా? ఇది మొన్న ఈ మధ్యన కృష్ణారెడ్డి గారి బర్త్డే కలిసి. కృష్ణారెడ్డి గారి బర్త్డే. ఆ. ఓకే. ఓకే. ఇక్కడ ఎవరు పెద్ద ఏం టచ్లో ఏమి ఉండవు అసలు. చేసామా, వర్క్ చేసామా, ఏం ఉండదు. ఒకప్పుడు నాగబాబు నేను ఫుల్ 24 hours కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత అలాగే శ్రీకాంత్ నేను కూడా ఎంత క్లోజ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా రోజు కలవటం, ఒకప్పుడు కలవటానికి ఉంటుంది చెప్తే. అవును. ఇప్పుడు తన షూటింగ్స్ తనుకుంటాయి, నా షూటింగ్స్ నాకుంటాయి. అవును. మా శ్రీకాంత్ గారు కూడా విలన్గా టర్న్ అయ్యారు కదా. 1-2 సినిమాలు చేసాం. బౌలిపడి గారి సినిమాలు చేశారు ఆయన. అవును. అది డిస్కస్ చేసేవాళ్ళు అప్పుడు విలన్గా టర్న్ అవుతున్నాను, హీరోయిన్ చేసాను కదా, విలన్గా టర్న్ అవుతున్నాను. డిస్కషన్లు చేస్తాను మధ్యలో ఇంట్లో కూర్చున్నప్పుడు, గ్లాసులు కొట్టుకున్నప్పుడు, ఎప్పుడు డిస్కషన్ లేకుండా ఎందుకుంటాయి? వస్తాయి డిస్కషన్ అన్నీ. మా ఇద్దరి మధ్య పెద్ద రహస్యాలు నాకు తెలిసి ఏముండదు. ఓకే, సూపర్ సార్. మీరు ఓపెన్గా, చాలా ఓపెన్గా జనానికి 4 మంచి మాటలు ఉపయోగపడాలని చెప్పారు. నాకు తెలిసి మీ సంభాషణలో చాలా మంచి పదాలు ధోరణి తెలుగుని ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళకి ఉపయోగపడదని కోరుకున్నాం. ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్ ఉన్న జనరేషన్ సినిమా అన్నది చాలా కష్టంతో కూడుకున్నది, కోట్ల డబ్బులతో కూడుకున్నది. కొన్ని చోట్ల ఎంతో ఇబ్బంది పడి ఫైనాన్షియల్ చేసి స్థలాలు వాడు సంపాదించుకున్న డబ్బులన్నీ తాకట్టు పెట్టి సినిమా తీసి ఆ శుక్రవారం పాప 2 కళ్ళతో చూస్తుంటాడు. అలాంటి సినిమాని ఒక 10 మంది థియేటర్ దగ్గర ఉండి ఆ సినిమా చెత్త, ఈ సినిమా చెత్త, అది అలా ఉంది, దయచేసి అనకండి, మీకు దండం పెడతాను. సినిమాని బతికించండి. బాగోపోతే ఇంటికి వెళ్ళి చెప్పుకుని తప్పితే ఇలా పబ్లిక్గా 10 మంది ఎదురకుండా సినిమాని చంపేయద్దు. ఆ నిర్మాతలు బతికించండి. ఆ హీరోయిన్స్ని 24 క్రాఫ్ట్లు ఎంతోమంది డే అండ్ నైట్లు కష్టపడతారు కదా, వాళ్ళ కష్టాన్ని మీరు ఉసురు పోసుకోకుండా ఇదొకటి చెప్తాను. సూపర్ సార్. ఇప్పుడు సుమారుగా ఎంతమంది ఉంటారు సార్ మన 24 క్రాఫ్ట్లో పనిచేసేవాళ్ళు? ఇండస్ట్రీలో ఒక 25,000 మంది ఉంటారా? ఈజీగా ఉంటారు. మా తెలుగు నెంబర్ 1 ఈరోజు. అసలు తెలుగు అన్నది ఎక్కడ ఖాళీ ఉంటుందా? అసలు ఎక్కడ 2 ఎకరాల్లో వస్తే అక్కడ సెట్ వేసేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు పక్కన రింగ్ రోడ్ పక్కన సెట్ వేసి టీవీ సీరియల్స్ కూడా బాగా జరుగుతున్నాయి సార్. బాగా జరుగుతున్నాయి. అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు ఖాళీగా లేదు, ఎవరు ఖాళీగా లేరు, అందరూ బిజీగా ఉన్నారు. సంతోషం. అవును, అందరూ 24 క్రాఫ్ట్లు బిజీగా ఉన్నాయి. ఇక బద్దగస్తులు ఎలా అయినా ఖాళీగా అంతే, అది వాస్తవం కదా. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు తెలిసి 10 సినిమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా సినిమాలు జరుగుతున్నాయి. బట్ అవి చెప్పకూడదు బయటికి. ఏం చెప్పొచ్చు, ఏముంది అంటే. ఏ సినిమా చేస్తారు? మన మహేష్ బాబు గారి డైరెక్షన్లో రామ్ పోతినేని గారి హీరో. అవును, అది మైత్రి వాళ్ళది. ఓకే. ఆంధ్ర కింగ్ తాలూకా అది జరుగుతుంది. ఓకే. కోట రామకృష్ణ గారు అల్లుడు తీసే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. మన బెల్లంకొండ సాయి గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అది హీరో. తేజ గారి సినిమా స్టార్ట్ అవుతుంది. మా గురు ఎస్వి కృష్ణారెడ్డి గారిది. కృష్ణారెడ్డి గారు చేస్తానని చెప్పారు. అవునవును. ఓకే. ఇంకా అలాగే రామ్ వెట్స్ రాంబాయ్, చాలా మంచి ఫాదర్ క్యారెక్టరు. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, అవన్నీ రిలీజ్ ఉన్నాయి. సూపర్ సూపర్ సార్. ఏమైనా గోల్స్ ఉన్నాయా సార్ మనకు? అసలు గోల్స్ లేవు, అంబిషన్స్ లేవు, ఏమీ లేవు. గోల్స్ రూల్స్ ఏమీ లేవు. చిన్న క్యారెక్టర్ వచ్చినట్టు జాగ్రత్తగా చేయటం అంతే. ఆ క్యారెక్టర్కి ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సీనియారిటీ వచ్చిందిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం. క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఏం చూస్తారు సార్ మీరు? క్యారెక్టర్ చూస్తారా, లేకపోతే వాళ్ళ డేట్స్ చూస్తారా, రెమ్యునరేషన్ చూస్తారా, ఏం చూస్తారు?
రెమ్యునరేషన్ పెద్దలు పట్టించుకోను, నిజంగానే పట్టించుకోను. ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఫ్లెక్సిబుల్గా ఉంటా. రెమ్యునరేషను అలాంటి కూడా 1-2 సార్లు దెబ్బ అయిపోతుంటుంది, తప్పట్లేదు అయ్యి. ఇస్తారా? మాట్లాడుకుని ఇస్తారా? నాకు ఎవరు ఎగ్గొట్టరు, నాకు ఎవరు ఎగ్గొట్టరు. ఓకే. ఒకటి రెండు ఉన్నా కూడా ఎన్ని కామెడీ కానీ ఎంతమంది కూడా చెప్పా. ఓకే ఓకే. సినిమాలో నేను ఎంతో ఉపయోగపడతాను దానికి, నా క్యారెక్టర్ని అద్భుతంగా చేసేయాలి అన్నది ఒక ఎత్తే, కానీ సినిమాకి ఉపయోగపడే అంత ఉంటుందని చూసుకుంటా జాగ్రత్తగా. ఓకే. నాకు ఏదో తింగర్ క్యారెక్టర్ అయితే ఎవరిగా అసలు ఎవరికి నాకు మంచి క్యారెక్టర్లు ఇస్తారు. ఈ మధ్యన పైకి వచ్చిన క్యారెక్టర్ సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్కి వచ్చేవాడికి నా ఇంపార్టెన్స్ నాకు ఉంటుంది. అవును అవును, అలా పట్ట ఉన్నది కూడా అదృష్టం. అవునవును. ఓకే. ఇప్పుడు సరిపోతా సినిమా అంతా మామూలుగా ఉంటాను. అవును. క్లైమాక్స్ వచ్చేవాడికి ఏదైతే సినిమాకి ఇంపార్టెంటో అది. అవును. ఎక్సలెంట్. నాని గారు ఒక ఆయన చాలా, ఇప్పుడు వచ్చేవాళ్ళు కష్టపడుతుంది చూస్తుంటే అప్పుడు మనం కష్టపడలేకపోయాం అనిపిస్తుంది. అవును, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా మా బాబాయ్ అందరు కూడా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మంచి సమయం ఇచ్చారు, దాదాపు చాలా మంచి మాటలు మాట్లాడారు, ఇన్స్పైరింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వేణు గారు.